నేనొకనాడు సముద్ర తీర గ్రామానికి వెళ్ళినప్పుడు పరిచయమైన అమ్మాయే మళ్ళీ నాకింకొక రోజు ఇక్కడ బజార్లో తటస్థపడింది. ఒకరినొకరు చూసి మందహాసం చేసుకున్నాం. ఏమండి శ్యామ్ గారు, తమరు కులాసాగా ఉన్నారా? ఈ ప్రపంచం ఎంత చిన్నదో చూశారా? అంది ఆ అమ్మాయి. నేను నవ్వుతూ, ప్రపంచం చిన్నదే కాక గుండ్రంగానూ ఉంటుందని మన పెద్దలు అంటూ ఉంటారు అన్నాను. అందుకనే మనం ఎక్కడెక్కడో తిరిగినా మళ్ళీ ఈ ప్రదేశంలో కలుసుకోగలిగాం అన్నదామె. మీరు ఇక్కడ ఉద్యోగం కొనసాగిస్తున్నారా అని అడిగాను. మరి ఏం చేయనండి, తప్పనిసరి కదా అని అంది. అయితే మీ బాధ్యత వహించేవారు ఎవరూ దొరకలేదా అన్నాను. అంత బుద్ధిమంతులు, అంత దయ కలిగిన వాళ్ళు ఇంకా నాకెవరూ దొరకలేదు సార్. ఎప్పటికైనా మీలాంటి వాళ్ళు బుద్ధిమంతులు ఎవరో దొరక్కపోతారా అని ఆశతో కాలక్షేపం చేస్తూ ఉన్నాను అంది నవ్వుతూ. ఏమండి, మీ ఊహలు చాలా దూరం పరిగెత్తున్నాయి. ఇలా ముందరకాలకు బంధం వేయడం ఎప్పుడు నేర్చుకున్నారు అని అన్నాను. అబ్బెబ్బే, ఆ ప్రయత్నం ఏమీ లేదులేండి, భయపడకండి అంది. మేమలా నవ్వుకుంటా ఆర్థర్ సీట్స్ అనే కొండల మీదకి వెళ్ళాం. అక్కడికి వచ్చేంతవరకు అలా రావాలని గాని ఇలా ఇంత దూరం నడవ్వాలని గాని అనుకోలేదు. సరే, వచ్చిన వాళ్ళం ఎలాగో వచ్చాం కదా అని కొద్దిసేపు అక్కడ కూర్చుని కులాసాగా చేతుల్లో చేతులు కలిపి కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. మా కబుర్ల మధ్య కాలగతి గమనించలేదు. 9 గంటలు దాటి ఉంటుంది. కొండమీదున్న జంటలు పాల్చబడ్డారు. ఇది గమనించి మేము లేచి ఒకరి చేతిలో ఒకరి చెయ్యి తగిలించుకుని గృహోన్ముఖులం అయ్యాం. కొంత దూరం వచ్చి ఒక హోటల్లో పలహారాలు టీ పుచ్చుకుని మరికొంత దూరం నడిచి ఒక వీధి చివర ఎవ్వరి దారిన వారు వెళ్ళవలసి వచ్చింది. నేను గుడ్ నైట్, ఇంకా వెళ్దామా అన్నాను. నా చెయ్యి నొక్కి మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం అంది. నీ ఇష్టం అన్నాను. 2 రోజుల తర్వాత కలుసుకోవడానికి నిశ్చయించుకుని సంకేత స్థలం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఎల్లుండి వరకు గుడ్ బై అని కరచాలనానికి నా చెయ్యి చాపాను. ఆ అమ్మాయి నా చెయ్యి పట్టుకుని వెంటనే విడిచిపెట్టకుండా గుడ్ నైట్ అని అలాగే నిలబడ్డది. ఇదేమిటి, చెయ్యి విడిచిపెట్టదు అనుకుని మళ్ళీ ఒకసారి గుడ్ నైట్ అన్నాను. ఆ అమ్మాయి నవ్వుతూ, ఇదేం మర్యాదండి అంది. నా చెయ్యి ఆమె చేతిలోనే ఉంది. ఆవిడ భావమేంటో నాకర్థం కావటం లేదు. తెల్లబోయి చూస్తూ ఉంటే ఒక నవ్వు నవ్వి తలెత్తి నా దగ్గరకొచ్చి ఒక నవ్వు నవ్వి గబుక్కున నా మూతి మీద ముద్దు పెట్టి టాటా అని నవ్వుతూ వెనకచూపు లేకుండా అక్కడ్నుంచి ఒక్క పరుగు తీసింది. నేను నిశ్చేష్టున్నై కొన్ని నిమిషాల పాటు అక్కడ్నే స్తంభించినట్టు నిలబడిపోయాను. ఈ అనుభవం చిత్రంగానే ఉంది. నేనిక్కడ చాలా నేర్చుకోవాలి అని అనుకుని ఈ దేశ ఆచారాలు కొన్ని బాగుండేటట్లే ఉన్నాయి అనుకుంటూ చక్కా పోయాను. ఇది జరిగిన మర్నాడు మా స్నేహితుడొకడు, మహమ్మదీ యువకుడు, హడావిడిగా వచ్చి ఆ సాయంకాలం తన వివాహమని తప్పక దయచేయమని బలవంత పెట్టి వెళ్ళాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, ఇక్కడ వారితో వివాహమేమిటి అనుకున్నాను. మనకు వీళ్లకు ఎలా కలుస్తుంది, సంసారం ఎలా సాగుతుంది అనుకున్నాను. అయినా ఈ వేడుక చూద్దామని సాయంత్రం వెడుదును కదా. అక్కడ తీరా చూస్తే అక్కడ పెళ్లి కుమార్తె మా స్నేహితుడి యజమాను కూతురై ఊరుకుంది. నేను నిర్ఘాంతపోయా. చాలాసార్లు అతను ఆ పిల్లతో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం చూశాను. ఆ పరిచయం అంతకత్తకు సన్నిహితమై పరిణయం వరకు సంభవిస్తుంది అని మేమెవ్వరం ఊహించలేకపోయాం. వివాహం జరిగిపోయింది. మా స్నేహితులు చాలామంది వచ్చారు. అందరూ ఆనందించి వధూవరులను లోపల ఆశీర్వదించి విందు ఆరగించి ఎవ్వరి దారిన వాళ్ళు ఇళ్లకు చేరుకున్నారు. నేను ఇంటికొచ్చిన తర్వాత ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఇలా ఎలా జరిగింది అనుకున్నాను. మన వాడేదో తొందరపడితే ప్రమాదిచ్చింది అనుకున్నాను. లేక వీడు ధనవంతుడని తెలిసి
వీణ్ణి ఎలాగైనా వివాహం చేసుకోవాలి అని తలపెట్టి ఆ పిల్లే తొందర పెట్టిందా అనుకున్నాను. తొందరపాటు ఎవరిదైనా ఫలితం ఒక్కటే. ఇటువంటి వివాహాలు ఎంతవరకు జయప్రదమవుతాయో చూడవలసి ఉంది. వధూవరులు వివాహ అనంతరం విలాసయాత్రకు వెళ్ళిపోయారు. మరునాడు నేను మా స్నేహితురాలు అనుకున్న విధంగా సంకేత స్థలంలో కలుసుకుని దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్కి వెళ్ళి టీ తీసుకుని కిందటిసారిలాగానే కులాసాగా ఊసులాడుకుంటూ కొండ మీదకి దారి తీశాం. అప్పటికి అక్కడ నిర్జనంగా ఉన్న ఒక పొదమాటున కూర్చుని పిచ్చాపాటి కొంతసేపు మాట్లాడుకున్నాం. ఆ అమ్మాయి మాటల సందున నెమ్మదిగా నా కరగ్రహణం చేసింది. దానిపై తన చెయ్యి ఆంచి నెమ్మదిగా నన్ను దగ్గరకు లాగింది. ఆ భావం గ్రహించి నేను సన్నితంగా జరిగాను. నెమ్మదిగా నా దగ్గరకు జరిగి నా మెడను తన 2 చేతులతో బంధించి నా ముఖాన్ని తనకు సన్నిహితంగా తీసుకుంది. నేను నవ్వుతూ గాఢంగా ఆలింగనం చేసుకున్నాను. ఆమె అంతకంటే గాఢంగా నా పెదవుల్ని చుమ్మించింది. నేను ప్రతిక్రియ ఏమీ లేకుండా ఆలోచనలో పడ్డాను. ఇదేమిటి? ఈ అతి పరిచయం ఎక్కడికి లాగుతుంది? స్నేహితుడి సంగతి చూశాం కదా, అందుచేతను ఈ ప్రయాణం అతి దూరం వెళ్లకుండా ఆపడం మంచిదేమో అని ఆలోచనలో పడ్డాను. ఆ అమ్మాయి నాలో ఉత్సాహం లేకపోవడం గ్రహించి, ఏమిటండి ఆలోచిస్తున్నారు? మీకు భయంగా ఉందా? మీ దేశంలో యువతీ యువకులు ఇలా విహారానికి వెళ్ళి ఇలా ఆలింగన చుమ్మనాదులతో కాలక్షేపం చేసుకోవడం తప్పుగా భావిస్తారా అన్నది. నేను నవ్వుతూ, మాకిదంతా వింతగానే ఉంటుంది. మా వాళ్ళు యువతీ యువకులు కలిసి మాట్లాడుకోరు. విహారాదులకు అసలు వెళ్లరు. ఇంకను ఆలింగన చుమ్మనాదులకు సమయం ఎక్కడా? వివాహితులే పడక గదిలో తప్ప ఇలాంటి ముచ్చట్లు ఎక్కడా సాగించరు. అవతలివారు ఎంత సన్నిహితులైనా సరే అన్నాను. ఆ అమ్మాయి కొంచెం కంగారుపడి, అయితే నేను తొందరపడ్డానంటారా? తప్పుగా వ్యవహరించానంటారా అంది కొంచెం దీనంగా. అదేం లేదమ్మా, ఇక్కడ ఆచారం ఇదే కదా. మాకు ఇక్కడంతా కొత్త గనక ఇక్కడ ఆచారం తెలియక నేనింత ఉత్సాహంగా ప్రదర్శించలేకపోతున్నాను. నా సంస్కారం అనేక సందేహాలను లేవదీస్తుంది. ఇంతకన్నా మరేమీ లేదు అన్నాను. ఆమె నెమ్మదిగా నా ఒళ్ళో వాలి, అయితే చెప్పండి, మీ దేశం, మీ ఆచారాలు, మీ వివాహాలు, దానికి పూర్వరంగం అన్నీ చెప్పండి సావకాశంగా. నేను తొందరపడి ఇక్కడి నుండి మిమ్మల్ని తిన్నగా చర్చికి తీసుకువెళ్తాను అని అనుకోకండి అంది. అలాంటి భయం ఏమీ లేదమ్మా, నాకిది కొత్తనానగాని పిరికివాణ్ణి అనలేదుగా. నేను క్రమేణా ఈ విలాసాలకు అలవాట పడతానేమో గాని అంతకు మించి పైకి పోతానేమో అన్న అనుమానం నాకున్నది. అయినా ఈ నిర్ణయాలు, ఈ పర్యవసానాలు మన చేతుల్లో లేవుగా అన్నాను. అలా ఆమె ఎంతసేపు నా ఒళ్ళో పడుకొని నా ముఖాన్ని, నా బొగ్గల్ని నిమురుతూ ఉంటే నేనామె ముంగుర్లు సవరిస్తూ మన దేశపు కబుర్లు, వైవాహిక సాంప్రదాయాలు చెప్తూ ఎంతోసేపు కూర్చుని ఆ పూటకు అంతటితో ఆపి అక్కడ్నే పరస్పరం కౌగిలించుకుని ముద్దాడి ఇంటి ముఖం పట్టాము. ఇంటికొచ్చిన తర్వాత కూడా ఏదీ చదవబుద్ధి పుట్టడం లేదు. ఒక విధమైన అశాంతి, ఆందోళన బయలుదేరినాయి. ఏమిటి ఈ స్థితి? ఇది ఉచితమో అనోచితమో చాలాసేపు మదన పడ్డాను. ఇది చిన్నప్పటి నుండి మా నాన్న, మిగతా పెద్దలు చేసిన అలవాటు. ఏ పని చేసినా పూర్వాపరాలు ఆలోచించుకుని, ఉచిత అనుచితాలు తెలుసుకుని, మంచి చెడ్డలు, లాభనష్టాలు తేల్చుకోవడం అవసరమని అని అంటుండేవారు. అదే నాకు అలవాటైంది. ఈ నిర్ణయాలు తీసుకోవడానికి అర్హత ఉన్నా లేకపోయినా యథాశక్తి అన్నట్టు ఈ ధోరణిలో పడ్డాను. ఒక్కొక్కప్పుడు తాత్కాలికంగా ఈ పద్ధతి కొంచెం ఇబ్బందిగానే ఉన్నా కొంతవరకు బాగానే ఉన్నదేమో అని అనుకునేవాణ్ణి. ఆలోచించక ఈ సాయంకాలం నాతో కూర్చుని కబుర్లు చెప్పిన ఆ పిల్ల ఎంతసేపు నాలో తిష్ట వేసుకుని కూర్చున్నదో. అందులో కిందటి మాటు, ఈ మాటు, మాట, ఆమె స్పర్శ, ఆమె రూపు, ఆమె చూపు, ఆమె శరీరమును ఆవహించిన గంధం,
అన్నీ చేరి నాకొక విధమైన మైకం కలిగించినట్లు అనిపించింది. నా స్వాతంత్ర్యం, నా ఊహ వెనకపడ్డాయి. ఆమె నా ఒళ్ళో ఉన్నంతసేపు నేనేమీ ఆలోచించలేకపోయాను. ఈ అనుభవం అంతా నాకు సరికొత్త. మన దేశంలో సాధారణంగా నా వయసు వారికి ఇటువంటి అనుభవాలు ఉండేదానికి అవకాశం లేదు కదా. ఇక్కడకు సుమారు నేనొచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. అయినా కొంచెం ఇంచుమించు నా వయసులో ఉన్న ఏ కన్యతోనూ ఇంత సఖ్యతగా మెలగలేదు. అప్పుడప్పుడు మా ఇంటావిడి కూతురు నా దగ్గరికి వస్తూ అల్లరి చేస్తూ, కొన్నిసార్లు నేనామెను, ఆమె నన్ను ముద్దు పెట్టుకున్నా అదో అల్లరి అనే భావం తప్ప ఇలా అనుకుని వెంటనే అదంతా మర్చిపోవడమే తప్ప మరో సంచలనం నాలో ఏమీ కలగలేదు. ఈ అమ్మాయి దగ్గర నిశ్చలంగా ఉండలేకపోతున్నాను. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఊహించలేని పరిస్థితిలో పడ్డాను. ఆ అమ్మాయి ఉద్దేశమేంటో అసలు తెలియటం లేదు. ఇక ఆ తర్వాతేమైంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.